హలో అండి, వెల్కమ్ టు చిన్ని పాప రుచులు. ఇవాళ మనం ఫ్లాక్ సీడ్స్ కారం పొడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి మెజర్మెంట్స్ కూడా ఇస్తానండి. చెక్అవుట్ ఒకసారి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకున్నాము. అందులో ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలండి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. మనం ఇక్కడ అన్ని ఐటమ్స్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలనేది మీరు గుర్తుంచుకోవాలి, లేదంటే ఆ ఐటమ్స్ మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుందండి, బాగా రాదు పొడి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెంసేపు మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం సేపటి తర్వాత ఇవి ఇట్లా చిటపట అంటాయండి, అప్పుడు మనం తీసేసుకోవాలి. దీని తర్వాత మనం ఈ బాండల్లోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ఫ్లాక్ సీడ్స్ అనేవి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి, అలాగే స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ కోకోనట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అది కూడా మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఫ్లాక్ సీడ్స్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి ఎర్రగా అయిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి కదండి, అప్పుడు మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి బాండల్లోకి. వేసుకున్న తర్వాత 3 to 4 చిల్లీస్ అనేవి వేసుకోవాలి. అది మా ఇంటిలో కారం ఎక్కువ ఉంటాయండి ఈ చిల్లీస్, అందుకని నేను 3 to 4 వేసుకున్నాను. మీ ఇంట్లో చిల్లీస్ కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఎక్కువ కలర్ మారిపోతే టేస్ట్ మారిపోతాయని గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలండి. అవి కూడా మనం సన్న మంట మీద రోస్ట్ చేసుకోవాలి. అవి కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఐటెం యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర అనేది మనకి అరుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి, అందుకని ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఇది కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది చాలా మంచి పొడి అండి, ఇడ్లీలోకి, దోశలోకి, వాటిలో రైస్లోకి చాలా బాగుంటుంది. విత్ గీ సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా గ్రైండ్ చేసుకుందాము. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోకి ఈ వేయించుకున్న కొబ్బరి, మిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఇవి ఈజీగా మెదగవండి, అందుకని ఫస్ట్ ఇవి వేస్తున్నాను. మనం వీటిని కోర్స్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను సాల్ట్ 1/4 స్పూన్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో మేము సాల్ట్ తక్కువ తింటామండి. ఓకే, ఈ విధంగా మీరు పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఈ కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఈ పొడి అనేది కొంచెం మెత్తగా అయినట్టు అవుతుందండి, అతుక్కుంటున్నట్టు. ఎందుకంటే వెల్లుల్లిలో మనము గీ వేసాము, అందులో తేమ ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 స్పూన్స్ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గ్రౌండ్నట్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత గ్లాస్ షీట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.